కాకపోతే అక్కడ ఉన్న పారిశుద్ధ్యం ఇట్లాంటి పడక వంశీ లాంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొంత, బట్ కొన్ని రోజులు పోతే అలవాటు పడిపోతారు. అవును. కానీ పార్టీని వణికించడం లేదంటే నాయకుడిని వ్యక్తిగతంగా హింసించడం ఈ రెండూ జరుగుతున్నాయి ప్రస్తుతం. ఇది రేపు పొద్దున వైసీపీకి ఒక బిగ్ డ్యామేజ్ అవుదా? ఏముంటది అంటే డ్యామేజ్ అంటే ఏంటి? నాయకుల లోపం, రేపు ఏముంది లోపం? నాయకుల కొరత. ఎందుకు కొరత? వాళ్ళు ఏమైనా వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి పోవట్లేదు కదా, వాళ్ళు అక్కడే ఉంటారు. ఇంకా మరింత స్ట్రాంగ్ గా ఉంటారు జగన్ కోసం. రేపు వాళ్ళ కసి తీర్చుకోవడం కోసం అని గట్టి కష్టపడతారు కదా. కిందటిసారి కష్టపడాల చాలా మంది, ఇప్పుడు కష్టపడతారు. అంతమించి ఏం లోపం ఉంటుంది అందులో? ఇక్కడ ఏ లోపాలు లేవు, ఏ పాపాలు లేవు. ఇప్పటికే గన్నవరంలో కానీ అక్కడ కానీ గుడివాడలో కానీ కొత్త ఇన్ఛార్జీలను పెట్టబోతున్నారు అనేది రేపొద్దున, అంటే వీళ్ళని ఇంకా పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకొస్తే మళ్ళీ పార్టీ పరిస్థితులు ఎలా ఉంటాయి, అలాంటి సిచ్యువేషన్ వస్తే కొంచెం డ్యామేజ్ జరగదు. ఎవరు పెట్టారు అసలు ఆ ఊహలు? ఎందుకు? జగనే వాళ్ళని తీసేసి వేరే పెడతాను అనలేదు కదా. అవును, పెడతానంటే అప్పుడు ఆలోచించాలి. అంత సీనియం ఉండదు నాకు తెలిసి. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని వణికించేలా ఉంటున్నాయా అనుకోవచ్చేసారి అరెస్ట్? నేను ఎక్కడైనా ఉడుకుతున్నట్టు ఏమైనా కనబడింది ఎప్పుడు? ఆయన నన్నే అరెస్ట్ చేసుకోండి అది ఆయనకి ఆ వణుకు అనేది అలవాట్లేదు. రెండోది జగన్మోహన్ రెడ్డి దీనికి ప్రిపేర్ చేస్తున్నాడు ఇంకా కార్యకర్తలు సైకలాజికల్ గా. కాబట్టి అతని దగ్గర ఆ భయం ఏం లేదు, ఇంకా జరుగుతాయని తెలుసు. ఇప్పుడు జగన్ కూడా కోరుకుంటున్నాడు ఇట్లా జరిగితే అప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ గా పనిచేస్తారు.